గుడ్ మార్నింగ్ చిలకలూరుపేట అనే ఒక వినూత్నమైన కార్యక్రమంలో భాగంగా గౌరవనీయులు మాన్యశ్రీ ప్రతిపాటి పుల్లారావు గారి ఆదేశాల మేరకు నేను మా టౌన్ కమిటీ మొత్తం కూడా ప్రతిరోజు క్లస్టరు యూనిట్ వార్డు అధ్యక్ష కార్యదర్శులు బూత్ కన్వీనర్లు ప్రతి వార్డులోని ముఖ్య నాయకుల్ని కలుపుకొని దాదాపు ఈరోజు వాటికి 29 రోజులు ఈ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈరోజు టిట్కో హౌసెస్లో కూడా ప్రజల యొక్క సమస్యల్ని తెలుసుకుందామని ఇక్కడికి వచ్చున్నాము. గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతిపాటి పుల్లారావు గారు దాదాపు 4500 ఇళ్ళు ఈ 52 ఎకరాల్లో కట్టించి చిలకలూరుపేట పట్టణంలో ఇళ్ళు లేని వారు ఉండకూడదనే ఉద్దేశంతో ఇంత పెద్ద ప్రాజెక్ట్ ఇక్కడ ఏర్పాటు చేస్తే 19లో గవర్నమెంట్ మారిన తర్వాత దీన్ని మొత్తం పాడుపెట్టేశారు. ఇక్కడ కరోనా సెంటర్లే పెట్టారా, అసాంఘిక కార్యక్రమాలే జరిపారా చిలకలూరుపేట ప్రజానికానికి బాగా తెలుసు. అయితే మళ్ళీ 2024లో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చాక ప్రతిపాటి పుల్లారావు గారు దీన్ని మళ్ళీ సీరియస్గా తీసుకొని ప్రతి ఇళ్ళు కూడా ఫిల్ అవ్వాలి, టిట్కో హౌసెస్ చిలకలూరుపేటలో టౌన్లో కన్నా కూడా ఈ టిట్కో హౌసెస్ మొత్తం కళకళలాడాలనే ఉద్దేశంతో ప్రతి చిన్న వర్క్ కూడా ఆయనే దగ్గరుండి పర్యవేక్షిస్తూ పనులు చేపిస్తూ ఉన్నారు. స్టిల్ ఇవాళకి కూడా కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. అయితే ఇక్కడ ఉండే ప్రజలకు కూడా నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మీరు కూడా మున్సిపాలిటీ వారు టిట్కో వారు ఇన్ జనరల్ వాళ్ళు చేసే పనులు వాళ్ళు ఎటు చేస్తూనే ఉంటారు. ప్రతి ఇంట్లో వాళ్ళు కూడా మీరు కూడా బాధ్యతగా ఈ ఇల్లు నాది, గవర్నమెంట్ ఏదో 500 రూపాయలు కట్టేస్తే మాకు ఇల్లు ఇచ్చేసింది, మాకేదో ఊరికొచ్చిందని కాకుండా మీకు రిజిస్టర్ చేసింది గవర్నమెంట్, ఇల్లు మీది. ప్రతి బిల్డింగ్లో కూడా మీలో మీరే ఒక కమిటీ వేసుకొని మీ బిల్డింగ్ ముందున్న పరిసరాలని మీరే పరిశుభ్రంగా ఉంచుకోవాలి. ప్రతి చిన్న పని మున్సిపాలిటీ వారు వచ్చి చెయ్యరు. మున్సిపాలిటీకి సంబంధించి వర్కర్లు వస్తారు, మీరు చెత్త బయట పెడితే తీసుకెళ్తారు. అంతేగాని మీరు గంటకి అక్కడ చెత్త వేసేసి తీసుకెళ్ళలేదంటే కుదరదు. ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు కొన్ని సమస్యలు విన్నాం. వాటర్ ప్రాబ్లం కొంత ఉంది, దాదాపు అది కూడా ఇంకొక 3 నెలల్లో ఇక్కడ ఉన్న ప్రతి